మంచిది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు క్రొత్త నిబంధన గురించి ఆయన వాగ్దానం చేస్తున్నాడు, లేదా ప్రవక్తలు ప్రవచిస్తున్నారు. ప్రవక్తలు, ఇదిగో యెహోవా మీతో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని దేవుని భక్తుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ నిబంధన క్రొత్త నిబంధన అని మనము చూడొచ్చు. ఒక నూతనమైన కార్యము దేవుడు విశ్వాసుల ఎడల జరిగిస్తున్నాడు. దీని అవసరత ఎందుకు వచ్చింది అని అంటే, ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా వాళ్ళు పాపం చేసి ఉంటున్నారు. దేవుడు చేసిన ప్రతి నిబంధనను ఉల్లంఘించి ఉంటున్నారు. ప్రతి నిబంధనను ఉల్లంఘించి ఉంటున్నారు. కాబట్టి ఈ ప్రవక్తలందరూ ఏమనడం ప్రారంభించారంటే, మనం ఇంతకుముందు చూసినట్లు దేవుడు మిమ్మల్ని శిక్షింపబోతున్నాడు, దేవుడు మిమ్మల్ని శిక్షింపబోతున్నాడు, ఈ స్థలంలో నుండి దేవుడు మిమ్మల్ని వెళ్ళగొట్టబోతున్నాడు. అంటే గమనించండి, దేవుని మేలుల నుండి వాళ్ళు బయటికి వెళ్ళగొట్టబడుతున్నారు. అంటే నిబంధన లేని ప్రజలు ఏ విధంగా ఉన్నారో వీరు కూడా ఆ విధంగానే నిబంధన లేని ప్రజలతో సమానముగా వాగ్దాన దేశంలో నుండి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. యెషయా భక్తుడు ఏమని ప్రవచిస్తాడంటే, మీరు బబులోను రాజు చేత కొనిపోబడతారు, మీరు బబులోను రాజు చేత కొనిపోబడతారు. ఇర్మియా, హెజ్కేలు కూడా ఈ శిక్షను గురించి, దేవుని తీర్పును గురించి ప్రవచనాలు వాళ్ళు చేస్తారు. అయితే అదే సమయంలో వాళ్ళు చెప్పే ఇంకొక మాట ఏంటి అని అంటే, నూతన నిబంధన దేవుడు మీ కొరకు చేయబోతున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో ఆ మాట మనం చదువుకున్నాం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఒక నూతన నిబంధన చేస్తున్నానని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దాని అవసరత ఆ విధంగా మనము చూడొచ్చు. ప్రతి నిబంధనను మీరారు, నిబంధన వలన కలిగే మేలులన్నీ కోల్పోయారు. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, అయా ఇంకేదైనా మార్గం ఉందా, ఇంకేదైనా వేరే విధానం ఏదైనా ఉందా? ఇదిగో ఇలా మీరు మాతో నిబంధన చేశారు, కానీ మేము ప్రతిదాన్ని ఉల్లంఘిస్తూ వచ్చాము. అబ్రహాములో, మోషేతో, దావీదుతో రాజులు చక్కగా ఉండాల్సింది వాళ్ళు ఉండలేదు, ప్రజలు ధర్మశాస్త్రాన్ని పాటించాల్సింది వారు పాటించలేదు. ప్రతి నిబంధనను మీరారు గనుక వారి ప్రవర్తనను బట్టి దేవుడు వారికి శిక్ష విధించాడు. ఇంకేదైనా మార్గం ఉందా, ఇంకేదైనా దారి ఉందా, ఒక స్థిరమైన ప్రణాళిక ఏదైనా ఉందా అనే ఆ అవసరత అక్కడ మనము చూస్తున్నాం. మనుష్యులు దేవుణ్ణి విడిచి వెళ్ళే తత్వము వారిలో ఉంది. మనుషులను రక్షించడానికి, దేవుని ప్రేమను దేవుడు కనుపరచడానికి, శాశ్వత కాలం వారితో సమాధానంలో ఉండడానికి ఇంకేదైనా మార్గము కావలసిన అవసరత ఇదిగో ఏర్పడి ఉంటుంది. చరిత్రలో దేవుని ప్రణాళిక ఆ విధంగా మనం చూడొచ్చు. గనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో మరి ఒక నూతన నిబంధన నేను చేయబోతున్నాను అనే వాగ్దానం ఇక్కడ వారికి ఇస్తున్నాడు. ఆ నిబంధన ఎలా ఉంటుంది అని అంటే 32వ వచనంలో, వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే క్రొత్తదనము దీంట్లో ఉండబోతుంది. పితరులతో చేసిన నిబంధన అంటే మోషేతో సినాయి పర్వతం దగ్గర చేసిన నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన.
ఇదిగో అలాంటి నిబంధన కాదు, క్రొత్తదనము దీంట్లో ఉండబోతుంది అని నూతన నిబంధన యొక్క ప్రత్యేకత ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే యెషయా ఏమంటాడంటే 42వ అధ్యాయంలో, ఇదిగో నేనొక నూతన క్రియ చేయబోతున్నాను. తొమ్మిదవ వచనం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించను కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. ఇంకా అలాంటి మాటే మళ్ళీ మనకు వేరే అధ్యాయాల్లో కూడా మనకు కనిపిస్తుంది. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, మీరు దాని గురించి ఆలోచింపరా అని యెషయా భక్తుడు ఆ విధంగా నూతన నిబంధన యొక్క ప్రత్యేకతను ఆయన తెలియజేస్తాడు. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా నూతన ఆత్మను మీలో నేను ఉంచబోతున్నాను. 36వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. నూతనత్వము దేవుడు జరిగించబోతున్నాడు. ఒకప్పుడు చేసిన నిబంధన వంటిది కాదు, ఒకప్పుడు దేవుడు వారితో చేసిన సహవాసం వంటిది కాదు. ఒక స్థిరమైన, శాశ్వతమైన, మార్పు లేని ఒక క్రొత్త విధానము దేవుడు ఏర్పరచబోతున్నాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు ఆ విధంగా వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ఇది వేరే నిబంధనలతో సపరేట్గా ఉన్నట్లు మనం చూడొచ్చు, వేరే నిబంధనల కంటే ప్రత్యేకంగా ఉన్నట్లు మనం చూడొచ్చు. కానీ అదే సమయంలో వాటి యొక్క కంటిన్యూయేషన్ ఇది కదా. ప్రత్యేకమైంది అని అంటే మళ్ళీ ఇదేదో వేరేది అన్నట్టుగా మనం చూడొద్దు. వాటి యొక్క నెరవేర్పుగా ఒక క్రొత్త విధానాన్ని, స్థిరమైన విధానాన్ని దేవుడు ఏర్పరుస్తున్నాడు. ఈ నిబంధనలో అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. శాశ్వత కాలంగా వాటిని దేవుడు ఉంచబోతున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువులో ఇవన్నీ కూడా ముగించబడుతున్నాయి అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో అన్నీ నెరవేర్చబడతాయి. అయితే క్రీస్తులో ఇవన్నీ కూడా నెరవేర్చబడతాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో స్త్రీ సంతానముగా ఒక వ్యక్తి వచ్చి అతడు సర్పం యొక్క తలను చితకద్రొక్కుతాడు అని ఆదికాండంలో చెప్పినప్పుడు అక్కడ ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు. కాబట్టి నిబంధనలో క్రీస్తు ఉద్దేశమై ఉంటున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండంలో చూస్తే 6వ అధ్యాయంలో నోవహుతో నిబంధన చేస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తు దేవుని ప్రణాళికలో ఉన్నాడని అక్కడ మనం చూడొచ్చు. ఆ రోజు ఆ నిబంధనను నేను వివరిస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని నేను మీకు మనం ధ్యానించలేదు.
వాస్తవానికి యేసుక్రీస్తు ద్వారా మన కాపుదల దొరుకుతుంది. యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా సాధారణమైన కాపుదల మనకు దొరుకుతుంది అని చూసాం. కానీ సందర్భంలో కూడా అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 5వ అధ్యాయం, క్షమించండి, 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, అంటే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత, ఓడల నుండి బయటకు వచ్చిన తర్వాత, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను నాఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచి ఉన్నంత వరకు కాలాలు నిలిచి ఉంటాయి అని దేవుడు ఆ విధంగా నిబంధనలోనికి వస్తాడు. అక్కడ ఏం కనిపిస్తుంది మనకు? ఒక బలి అర్పించబడింది. ఆ బలి యెహోవాకు ఇంపైన సువాసనగా ఉంది. దాని ఆధారంగా దేవుడు వీరితో సమాధానంలోనికి వస్తున్నాడు అని ప్రతి నిబంధనలో యేసుక్రీస్తు మనకు ముఖ్యమైన ఉద్దేశముగా మనం చూడొచ్చు. ఆదాంతో చెప్పినప్పుడు, నోవహుతో నిబంధన చేసినప్పుడు, అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు, అయా అబ్రహాము, నీ సంతానంలో సర్వలోకము ఆశీర్వదింపబడుతుంది అంటే ఎవరా సంతానము? ఇస్సాకా లేకపోతే యాకోబా? ఎవరిలో సర్వలోకం ఆశీర్వదింపబడుతుంది అంటే యేసుక్రీస్తులో సర్వలోకం ఆశీర్వదింపబడుతుంది. దావీదుతో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నీ సంతానము శాశ్వతమైన సింహాసనమును స్వతంత్రించుకుంటుంది అంటున్నప్పుడు ఎవరా సంతానము? సొలొమోనా లేకపోతే రెహోబామా? ఎవరా సంతానం అంటే యేసుక్రీస్తు ప్రభు. ఈ విధంగా క్రీస్తును బట్టి యేసుక్రీస్తు యొక్క ఘనతను తెలియజేయనట్లు ప్రతి నిబంధన దేవుడు చేస్తున్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ప్రతి నిబంధనకు అర్థము చేకూరుతుంది. అంతేగాని అబ్రహామును బట్టో, దావీదును బట్టో, నోవహును బట్టో అవన్నీ కూడా జరగట్లేదు. క్రీస్తు యొక్క మహిమను తెలియపరచబడినట్లు క్రీస్తు యొక్క సంపూర్ణత, ఆయన ఎంత సంపూర్ణత గలవాడో, ఆయన ఐశ్వర్యం ఎట్టిదో తెలియపరచబడినట్లు దేవుడి నిబంధనలన్నీ కూడా చేస్తున్నాడు. గనుక నూతన నిబంధనలో ఆ నిబంధనలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఇది క్రొత్తది, వాటిలాగా ఉండదని ఇది వేరేదా అంటే కాదు. వాటన్నిటి యొక్క కంటిన్యూయేషన్, వాటి అన్నిటి యొక్క ముగింపు, నెరవేర్పు ఈ క్రొత్త నిబంధన. ఎక్కడ నెరవేర్చబడుతుంది అంటే యేసుక్రీస్తులో నెరవేర్చబడుతుంది. మంచిది. 33వ వచనంలో చూస్తే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం, క్రొత్త నిబంధన యొక్క వాగ్దానము ప్రాముఖ్యంగా ఈ వాక్య భాగంలో మనకు చక్కగా కనిపిస్తుంది. ఈ వాక్య భాగము సెంట్రల్గా ఉన్నట్లు మనం చూడొచ్చు. మంచిది. ఈ నిబంధనలో దేవుడు ఏమేమి చేయబోతున్నాడు, దీని యొక్క క్రొత్తదనం ఏంటి, దేవుడు ఎలా దీన్ని స్థిరపరచబోతున్నాడు? 33వ వచనంలో చూస్తే, లేకపోతే 34వ వచనం ఆఖరి భాగంలో, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనును. గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు.
నూతన నిబంధనలో ఫౌండేషనల్ ప్రిన్సిపల్గా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, పాపములు ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనబడవు. దేవుడు చేస్తున్న క్రొత్త నిబంధన యొక్క ప్రత్యేకత ఇది. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను. మరలా నేను వారి దోషములను జ్ఞాపకం చేసుకొనకుండానట్లు వారికి వారి ఎడల ప్రాయశ్చిత్తము నేను జరిగిస్తానని దేవుడు ఈ క్రొత్త నిబంధనలో ఒక అంశాన్ని తెలియజేస్తున్నాడు. మరి ఇంతకుముందు పాపక్షమాపణ జరగలేదా? అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు, మోషేతో నిబంధన చేసినప్పుడు పాపక్షమాపణ జరగలేదా అంటే జరిగింది. దేవుడు వారి పాపములను క్షమించాడు. కానీ ప్రతి సంవత్సరం వాళ్ళు ఏం చేయాలి? ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళు బలిని అర్పించాలి. ప్రతి సంవత్సరము యాజకుడు వచ్చి బలిని అర్పించాలి. బలిని అర్పించడంలో ఏం కనిపిస్తుంది అంటే, పాపము దేవుడు పూర్తిగా, మీ పాపం పూర్తిగా మర్చిపోలేదు, మళ్ళీ ఒక బలి అవసరం ఉంది. మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ యాజకుడు వెళ్ళి బలిని అర్పించాలి. కాబట్టి దేవుడు వారి పాపములను క్షమించాడు. కానీ మరలా బలి అర్పించడంలో ఏం జ్ఞాపకం చేయబడుతుంది అంటే, దేవుడు పూర్తిగా మర్చిపోలేదు. దేవుడు మరలా బలి యొక్క అవసరత ఉంది అని ప్రతి సంవత్సరము బలి అర్పణలు దేవుడు నియమించి ఉంటున్నాడు. కాబట్టి ఇర్మియా ఈ ప్రవచనం చేస్తున్నప్పుడు, ఇర్మియా ప్రవచనం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, పూర్తిగా పాపములు క్షమించబడతాయి, మరలా జ్ఞాపకంలోనికి తేబడవు అని అంటున్నప్పుడు ఏమి అర్థం వస్తుంది అక్కడ? శాశ్వత కాలముగా నిలిచే ఒక బలిని దేవుడు చేయబోతున్నాడు అని అక్కడ ఇండైరెక్ట్గా చెప్పబడుతున్నట్లు మనం చూడొచ్చు. హెబ్రీలకు రాసిన పత్రికలో దీని గురించి దేవుని భక్తుడు ఎక్కువగా మాట్లాడతాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం అంతా ఆయన ఇక్కడ కోట్ చేశాడు. మనం చూడొచ్చు 8వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆఖరిలో ఏమంటున్నాడంటే 12వ వచనంలో, నేను వారి దోషం విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాత గిల్లి ఉడిగిపోయెనో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. క్రొత్త నిబంధన దేవుడు చేశాడు అనంటే పాతదాన్ని ముగించి వేశాడు. క్రొత్త నిబంధనలో దేవుడు అంటున్న మాట ఏంటి అనంటే, వారి దోషములను ఇంకెన్నడూను జ్ఞాపకం చేసుకొనను. 10వ అధ్యాయం 15వ వచనంలో, ఇలా దేవుడు చెప్పాడు కాబట్టి సదాకాలం నిలిచే బలిని దేవుడు అర్పించాడు అని ఇక్కడ దేవుని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం, ఈయనైతే పాపం నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక అర్పణ చేత అయిన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై కాబట్టి పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని చెప్పి 17వ వచనంలో,
వారి పాపములు వారి అతిక్రమములు ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనునని ప్రభు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూను ఉండదు. కాబట్టి ఇర్మియా క్రొత్త నిబంధనను గురించి ప్రవచనం చేస్తూ ఆ నిబంధనలో ఉంటున్న విషయం ఇదిగో దేవుడు మీ పాపములు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకొనడు అని అంటున్నప్పుడు ఉద్దేశం ఏంటి అని అంటే, సదాకాలం నిలిచే ఒక బలిని దేవుడు నియమిస్తున్నాడు. ఈ విధంగా ఆ నిబంధనకు ఏం చేస్తున్నాడు? స్థిరత్వం, శాశ్వత తత్వం, ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. ఇంకా మళ్ళీ వెనుకకు పోదు, మళ్ళీ అర్పణ అవసరం లేదు. క్రొత్త నిబంధన యొక్క కాలంలో దేవుని ఉద్దేశం అది స్థిరమైంది దేవుడు చేస్తున్నాడు. మీ పాపములు ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకొనను అని అంటూ దేవుడు శాశ్వతమైన బలిని యేసుక్రీస్తు ప్రభువులో మన కొరకు ఆయన చేసి ఉంటున్నాడు. ఇదిగో ఈయన దేవుని గొర్రెపిల్ల, దేవుడు పంపించిన అర్పణ, మానవాళి పాపము నిమిత్తము, దేవుని ప్రజల నిమిత్తము దేవుడే ఏర్పరిచిన అర్పణ గనుక ఇది ఎప్పటి వరకు నిలిచి ఉంటుంది? శాశ్వత కాలము అని అంటే ఇంకా శాశ్వత కాలం, కేవలం మనము మరణించేంత వరకు కాదు. 10 సంవత్సరాలైనా, 60 సంవత్సరాలైనా, 10 కోట్ల సంవత్సరాలైనా ఈ బలి ఏం చేస్తుంది అంటే దేవునితో సమాధానంలో మనల్ని ఉంచుతుంది. అలాంటి బలి స్థిరమైన బలి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా 10 కోట్ల సంవత్సరాలైనా, 100 కోట్ల సంవత్సరాలైనా, శాశ్వత కాలమైన దేవుడు మన పాపములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనడు. ఎందుకొరకు అంటే క్రీస్తులో సదాకాలము నిలిచే బలి దేవుడు మన కొరకు చేసి ఉంటున్నాడు. ఇదిగో అలాంటి క్రొత్త నిబంధన దేవుడు మనతో చేస్తున్నాడు. క్రొత్త నిబంధనలో అది ఫౌండేషన్గా ఉన్నట్లు మనం చూడొచ్చు. మంచిది. ఇంకొకటి, క్రొత్త నిబంధనలో ఇంకొక అంశము దేవుడు చెప్తున్న ఇంకొక అంశం ఏంటి అని అంటే, వారి హృదయములను నేను మార్చుతాను. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. ఇదే యెహోవా వాక్కు. ఆ స్థిరత్వం ఇంకొక విధంగా దేవుడు ఎలా తీసుకొస్తున్నాడంటే, వారి హృదయములను నేను మార్చబోతున్నాను, వారిలో నూతన ఆత్మను నేను ఉంచబోతున్నాను. బహుశా ఎహెజ్కేలు ఇంకా చక్కగా దీన్ని మనకు వివరిస్తాడు. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను, నా విధులను గైకొను వారిగాను మిమ్మను చేసేదను. కాబట్టి అక్కడ కనిపించింది, మళ్ళీ ఇక్కడ కూడా అదే మాట మనం చూస్తున్నాం. ఆత్మలో మార్పు, నూతన హృదయము, నూతన స్వభావము దేవుడు కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. పాత నిబంధనలో మరి జరగలేదా? పాత నిబంధన సేవకుల్లో ఆత్మలో మార్పు కలగడం జరగలేదా అనంటే, ఆత్మలో మార్పు కలగకుండా ఎవరు కూడా దేవుని సేవించలేరు. అయితే యేసుక్రీస్తు యొక్క ఈ కార్యమును బట్టి వారిలో ఆత్మ మార్పు
నూతన హృదయము దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. అంతేగాని ధర్మశాస్త్రము హృదయాన్ని మార్చదు. ధర్మశాస్త్రము ఇవ్వడంలో హృదయము మార్చబడదు. వాళ్ళెలా మార్చబడ్డారంటే, ఇదిగో ఈ క్రొత్త నిబంధన జరిగే దాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క మేలులను బట్టి, యేసుక్రీస్తు చేసే మేలును బట్టి వారి హృదయములు మార్చబడ్డాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రొత్త నిబంధన యొక్క శక్తి అది. పౌలు ఏమంటాడంటే, ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో క్రీస్తులో దేవుడు దాన్ని జరిగించాడు. క్రీస్తును బట్టియే వారి హృదయములు కూడా మార్చబడ్డాయి. కానీ అది వారు హృదయములు మార్చబడినా కూడా దాని యొక్క సంపూర్ణతను వాళ్ళు అనుభవించలేకపోయారు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చి ఆయన జీవితంలో మన కొరకు ఆయన ధర్మశాస్త్రాన్ని బోధించి సిలువ కార్యం జరిగించి ఇవన్నీ సువార్తను మనకు ప్రకటింపజేసి ఇవన్నీ చేయడం ద్వారా ఇంకా ఎక్కువగా హృదయపు యొక్క మార్పు వలన కలిగే ఆ మేలులన్నీ కూడా మనం చూడగలుగుతాం. వాళ్ళు సంపూర్తిగా దాన్ని అనుభవించలేకపోయారు. దాన్ని ఎలా మనం చూడొచ్చు అంటే, ఛాయ నిజమైంది, అంతేనా? వాళ్ళు ఛాయగా దాన్ని అనుభవించారు, మనము నిజముగా దాన్ని అనుభవిస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రికలో ఆయన ఏమంటాడంటే, గొర్రెల యొక్క రక్తము, కోడల యొక్క రక్తము, జ్ఞాపకం ఉందా ఎవరికైనా? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ మనస్సులను 9వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రికలో ఆ నిబంధన అనే దాంట్లోనే ఆయన అంతా కూడా మాట్లాడుతున్నాడు. 12వ వచనం, 9వ అధ్యాయం 12వ వచనం, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడే బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. కాబట్టి పాత నిబంధనలో వారి హృదయాలు కూడా ఏమంటాం, రీజనరేట్ చేయబడ్డాయి, మార్చబడ్డాయి. కానీ దాన్ని అంతగా వాళ్ళు అనుభవించలేదు. యేసుక్రీస్తులో నుండే వాళ్ళు కూడా ఆ మేలును పొందుకున్నారు, కానీ ధర్మశాస్త్రమును బట్టి వారి హృదయం మార్చబడలేదు. అయితే క్రొత్త నిబంధన యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, క్రీస్తు చేసే ఈ కార్యమును బట్టి పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయములను నేను మార్చుతాను. ఒక ఆయన ఏమన్నాడంటే, వాళ్ళు వెన్నెల వెలుగులో నడిచారు, మనము నిజమైన వెలుగులో లేదా సూర్యుని వెలుగులో మనం నడుస్తున్నాం. నడిచే దారి అయితే అదే, వాళ్ళు నడిచిన దారి అదే, మనము నడిచే దారి అదే. వాళ్లకు నిత్య జీవం పైనే ఆశ, మనకు కూడా నిత్య జీవం గురించే వాగ్దానం. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. కాబట్టి నడిచిన మార్గం అదే. వాళ్ళు వెన్నెల వెలుగు అనొచ్చా? నీతి సూర్యుడు యేసుక్రీస్తు మన కొరకు ఉదయించగానే మనము ఇంకా స్పష్టంగా అన్ని చూస్తూ స్థిరంగా దేవుని కొరకు ఈ లోకంలో మనము జీవించగలుగుతున్నాం. ఇదిగో దేవుడు చేస్తున్న క్రొత్త కార్యము ఎంతో ఘనమైంది, దేవుని దృష్టిలో ఎంతో గొప్పది అని
మన ఎడల మన కొరకు దేవుడు చేస్తున్న కార్యం ఎంతో గొప్పదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా క్రొత్త నిబంధనలో ఉంటున్న ఇంకొక విషయం ఏంటి అని అంటే, హృదయము మార్చబడుతుంది. వారి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను ఇవ్వబోతున్నాను, నా ఆత్మను వారిలో ఉంచబోతున్నాను. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో చూస్తే మనకందరికీ తెలిసిన సంఘటన. 36వ అధ్యాయంలో ఇదిగో రాతి గుండెను తీసి మాంసపు గుండెను ఇవ్వబోతున్నానని, నూతన స్వభావం ఇవ్వబోతున్నానని వాగ్దానం చేశాడు. 37వ అధ్యాయంలో హెజ్కేలును ఒక లోయలోనికి ఆత్మలో దేవుడు తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళి ఆయనకు అదంతా చూపిస్తాడు. ఎలా ఉంది ఆ లోయ అంటే, శవములతో ఉంది, ఎముకలతో నిండి ఉంది, కేవలం ఎండిపోయి ఉన్నాయి, మరి ఇవి జీవిస్తాయా అని దేవుడు హెజ్కేలుని అడిగితే, హెజ్కేలు అంటాడు, అయ్యా ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అని హెజ్కేలు అంటాడు. అప్పుడు దేవుడు ఆయనతో అంటాడు, ఇదిగో నీవు ప్రవచించు, వీరు బ్రతుకున్నట్లు నీవు ప్రవచించు అని దేవుడు ఆయనతో అన్నప్పుడు, ఆయన ప్రవచించగానే గడగడగడ అని స్వరం వినబడుతూ, నరములు ఎముకల పైకి వస్తూ, మాంసం వచ్చి, ఆ తర్వాత చర్మం వచ్చి, ఇవన్నీ వీరందరూ లేచి నిలబడి గొప్ప సైన్యముగా వాళ్ళు వెళ్ళినట్లు ఇక్కడ ఆత్మ వశుడుగా ఈయన ఇవన్నీ చూస్తున్నాడు. ఏంటి ఇదంతా అంటే, ఈ చెప్పిన ఈ వాగ్దానం, నూతనత్వము, క్రొత్త మార్పు, జీవము వాళ్ళలో నేను కలుగజేస్తాను. ఐ విల్ రీజనరేట్ దెమ్ అని దేవుడు చేస్తున్న క్రొత్త నిబంధన యొక్క ఒక పిక్చర్గా ఇక్కడ మనం చూడొచ్చు. దేవుడు మిమ్మల్ని తన ఆత్మ మీలో ఉంచి, 14వ వచనం, నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపజేసేదను. ఎంత బలమైన కార్యము దేవుడు మనుష్యుల్లో జరిగిస్తున్నాడో మనం చూడొచ్చు. మనందరి పరిస్థితి ఈ విధంగా. ఒకప్పుడు రక్షింపబడని ఇప్పుడు మనమందరము చచ్చిపోయిన స్థితిలో ఎముకల్లాగా నశించిపోతిమే అని, అయ్యో దేవునికి విరోధంగా మేమున్నాము అని అనుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? జీవము పంపించి, క్రొత్త జీవాన్ని పుట్టించి, బ్రతికి ఆయన కొరకు ఆయన చేస్తున్నాడని మనం చూడొచ్చు. ఇదిగో అది నూతన నిబంధనలో దేవుడు అంటున్న మాట. అది స్థిరత్వము నేను కలుగజేస్తాను. ఇది స్థిరమైంది, ఇది శాశ్వతమైంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం, వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. ఇదిగో దాని యొక్క ఉద్దేశం కూడా అదే. పరిశుద్ధాత్మ దేవుని చేత ఈ ఆజ్ఞలన్నీ కూడా మన హృదయాల్లో లిఖించబడతాయి. క్రొత్త నిబంధన యొక్క ప్రత్యేకత అది అని మనం చూసాం. ధర్మశాస్త్రంలో అది బయట రాయబడింది. ఇక్కడ ఆత్మ ద్వారా మన హృదయాల్లో రాయబడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూస్తే 3వ అధ్యాయం 3వ వచనంలో, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు పరచబడుచున్నారు. జీవము గల దేవుని ఆత్మతో మెత్తని హృదయముల మీద వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారు. అంటే ఆ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఒకరొచ్చి మధ్యలో నిలబడి మనకు బోధించడం కాదు, మన హృదయాల్లో అవి లిఖించబడతాయి. క్రొత్త
మార్పు, నూతన హృదయము మీకు ఇస్తానని దేవుడు అంటున్నప్పుడు దాని ఉద్దేశం అది. అంత దగ్గరగా దేవునితో మనకు సహవాసం కలుగుతుంది. ఇలాంటిది మనము పాత నిబంధనలో మనం ఊహించలేం కదా. ఇలాంటి కార్యము పాత నిబంధనలో మనం ఊహించలేం. దేవుని ఆత్మచేత మార్చబడ్డారు. దేవుని ఆజ్ఞలు ఇంకొకరు వచ్చి వాళ్ళకి చెప్పాలి. దేవుడు వారితో మాట్లాడతానంటే వీళ్ళేమన్నారంటే, అయ్యో మేము వినలేం, దేవుని స్వరం మేము వినలేం, మోషే నీవు నిలబడి మాతో మాట్లాడు అని ఒక మధ్యవర్తి యొక్క అవసరత అక్కడ ఉండి ఉంటుంది, అంటే బోధించడంలో. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు వారితో అంటున్నాడు, ఇమీడియట్గా దగ్గరగా దేవుని ఆజ్ఞలు మన హృదయాల్లో లిఖించబడతాయి. ఇది స్థిరమైంది, ఇదిగో అలాంటి కార్యము నేను చేయబోతున్నానని దేవుడు మనకందరికీ వాగ్దానం చేసి ఉంటున్నాడు. కాబట్టి ఇది క్రొత్త నిబంధనలో సెంట్రల్గా ఉన్నట్లు మనం చూడొచ్చు. ఫౌండేషనల్గానేమో బలులు ఆపబడి నిత్యమైన క్షమాపణ ఇవ్వబడుతుంది. కేంద్రంగా దేవుడు చేస్తున్న కార్యం ఏంటి అని అంటే, హృదయములు మార్చి హృదయములలో తన ఆత్మ నుంచి దేవుని ఆజ్ఞలన్నీ హృదయములలో వ్రాయబడుతూ ఉండగా ఆత్మను బట్టి మనము మార్చబడుతున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మంచిది, చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఈ విధంగా శాశ్వతమైన నిబంధన దేవుడు మానవాళితో చేసి ఉంటున్నాడు. దీంట్లో ఇంకొక అంశం ఏంటి అని అంటే, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తే, మీ దేశాన్ని మీకు మరలా నేను ఇస్తాను. 30వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయులకు దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారిని యూదా వారునగు నా ప్రజల్లో నుండి చెరల్లో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసుకొని ఉంచుకొనుము. మీరెక్కడెక్కడో చెదిరిగొట్టబడ్డారు, మరలా ఈ స్థలంలోనికి మీరు తీసుకురాబడతారు. దేవుడు ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీలతో చేస్తున్న వాగ్దానం అది. మరలా మీరు యెరూషలేములోనికి, ఇశ్రాయేల్లోనికి తీసుకురాబడతారు. దేవుడు వాగ్దానం చేసినట్లుగానే వారందరూ కూడా ఇశ్రాయేల్ దేశంలోనికి మరలా రప్పించబడతారు. రాజులే వారిని వెళ్ళండి 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 అని పంపిస్తారు. కానీ ఇక్కడ మనం చూస్తే కేవలము దాని గురించి దేవుడు వాగ్దానం చేస్తున్నాడా అంటే కాదు, శాశ్వతమైన స్థలమును గురించి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే అబ్రహామును గురించి వ్రాయబడిన మాట ఏంటి అని అంటే, అబ్రహాము నీకు ల్యాండ్ ఇస్తాను, ఈ దేశమంతా నీకు ఇస్తాను అంటే అబ్రహాముకి ఇచ్చాడా దేవుడు? దేవుడు ఇవ్వలేదు. ఆయన అక్కడ పరదేశిగానే జీవిస్తూ బ్రతికాడు. యెహోషువ వచ్చి ఆ తర్వాత న్యాయాధిపతులు వీరందరూ రాజులు వచ్చి ఆ ల్యాండ్ని స్వతంత్రించుకుంటారు. వాళ్ళు వచ్చి చక్కగా 800 సంవత్సరాలు అక్కడ నివసించారని చరిత్ర మనకు తెలియజేస్తుంది. మరి అబ్రహాం సంగతి ఏంటి? అబ్రహాము ఏం చేశాడు అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దూరం నుండి చూసి వందనము చేసి వెళ్ళిపోయాడు. స్థిరమైన పట్టణం అక్కడ ఉంది అని దాని కొరకు ఆయన వెళ్ళాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం నుండి చూస్తే 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు
సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా తమ దేశంలో వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండెను. 12వ వచనంలో చూస్తే అందుచేత, లేకపోతే 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశంను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. కాబట్టి క్రొత్త నిబంధనలో ల్యాండ్ను గురించి దేవుడు మరలా వారికి వాగ్దానం చేస్తున్నప్పుడు ఉద్దేశం ఏంటి? నిజమైన ల్యాండ్, స్థిరమైన దేశము, శాశ్వతమైన దేశము ఇవ్వబోతున్నాను. ఇంకా మరలా అక్కడి నుండి తీయబడడం ఉండదు, ఇంకా మరలా అక్కడి నుండి వెళ్ళగొట్టబడడం ఉండదు. దేవుడు నిర్మించిన ఒక పట్టణము, పునాదులు గల ఒక పట్టణము, శాశ్వత కాలం ఉండే ఒక పట్టణంలోనికి మిమ్మల్ని చేర్చబోతున్నానని క్రొత్త నిబంధన, స్థిరమైన నిబంధన దేవుడు తన ప్రజలతో చేస్తున్నాడు. ఇదిగో ఈ క్రమంలో నీవు నేను యేసుక్రీస్తు చేసిన ఆ కార్యమును బట్టి ఈ క్రొత్త నిబంధనలోనికి మనం తేబడ్డాం. యేసుక్రీస్తు ఆయన అప్పగింపబడక మునుపు శిష్యులందరితో కూర్చొని రొట్టెనిచ్చి ద్రాక్షారసంనిచ్చి, ఇదిగో ఈ రక్తము, ఏమంటాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. యేసుక్రీస్తు ఈ క్రొత్త నిబంధనను ప్రారంభించినట్లు, ఇనాగ్రేట్ చేసినట్లు మనము అక్కడ చూడొచ్చు. ఇంకెన్నటికీ మన పాపములు జ్ఞాపకం చేసుకొనబడవు. ఆత్మలో మార్పు చెంది ఇంకెన్నడూ దేవుణ్ణి మనము విడిచిపెట్టము. ఆయనను సేవిస్తూ మనం జీవిస్తాం. అదే సమయంలో స్థిరమైన నివాసములోనికి మనము చేర్చబడతాం. ఇది శాశ్వతమైన నిబంధన, క్రీస్తుని బట్టి నెరవేర్చబడుతుంది అని మనం చూడొచ్చు. ఈ నిబంధనకు గుర్తుగా యేసుక్రీస్తు ప్రభు ఏమిచ్చాడు? రొట్టె, ద్రాక్షారసము, ఆ తర్వాత బాప్తిస్మము. ఈ రెండు క్రొత్త నిబంధనకు గుర్తులు మనము చూస్తూ వచ్చాం కదా. కాబట్టి బాప్తిస్మం అనే ఆ గుర్తు, ఇదిగో ఇతడు ముద్ర వేయబడ్డాడు, ఇతడు నిబంధనలో ఉన్నాడు అని సూచిస్తుంది. అదే సమయంలో ప్రభు బలలో మనం పాల్పొందడంలో మనం ఏం చూపిస్తున్నామంటే ఆ నిబంధనలో మనమున్నామని జ్ఞాపకం చేయబడుతుంది. క్రీస్తుతో సహవాసము అనేది మనం చూచున్నట్లు మనకు ఆ గుర్తును దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. మంచిది, అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం.